అందరికీ నమస్కారం. ఈ కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి మేలెంత, రావాల్సినవన్నీ, వచ్చినవి అనే దానిపై చిన్న విశ్లేషణ చేద్దాం. ఆశించినంత రాష్ట్రానికి లబ్ధి చేకూరకపోయినా ఇచ్చామన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున సాయం చేయాలని అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ ప్రకటించిన చట్టం చేసిన చాలా అంశాలు ఇందులో ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఏదైనా చట్టం చేసిన తర్వాత ఆ కార్యక్రమాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం వీటికి తెలివితేటలు ఇవ్వడంతో రాష్ట్రం అభివృద్ధి చెందాల్సినంతగా చెందలేదన్నది ప్రజల అభిప్రాయం, నిపుణుల అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కూటమిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి చేయలేని పరిస్థితి. ఘర్షణ వాతావరణం తీసుకురావడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని కూటమి ప్రభుత్వం నుంచి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రశ్నించకపోవడం కాస్త విమర్శలకు తావిస్తుంది. అయితే ప్రధానమైన వాటిల్లో పోలవరానికి నిధుల కేటాయింపు, అదేవిధంగా అమరావతికి నిధుల కేటాయింపు, విశాఖ స్టీల్కు నిధుల కేటాయింపు చేపట్టినప్పటికీ ఇవి గతంలోనే ప్రకటించిన మేరకు ఇప్పటికే నిధులు కూడా వచ్చాయి. ఇట్లా ఈ 3 ప్రాధాన్య ప్రాజెక్టులలో కాస్త కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ బడ్జెట్లను వీటి గురించి కాస్త ప్రస్తావించారు. అదేవిధంగా పోలవరం పూర్తి చేయడానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రస్తావించినప్పటికీ నిధుల కేటాయింపు కూడా కాస్త చేపట్టారు. అదేవిధంగా మౌలిక సదుపాయాల కోసంగా నోడ్లు ప్రకటించిన కూటమి ప్రభుత్వం 2 నోడ్లు కొత్తగా నిధులు కేటాయిస్తూ ప్రస్తావించారు. ఇందులో విసిఐసి ఇది గతంలో ఉన్నప్పటికీ, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గతంలో ఉన్నప్పటికీ ఇది నిధులు లేక కాస్త వెనకబడింది. గత 5 ఏళ్ళు రాష్ట్రంలోని జగన్ గారి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విసిఐసి, హెచ్విఐసి పనులు ఎక్కడో ఉన్నాయి. వాటికి ఎన్నికల ముందు అరకొరగా నిధులు కేటాయించడం, టెండర్లు పిలవడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. తాజాగా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కు నిధులు కేటాయిస్తూ ఈ ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టింది. అదేవిధంగా ప్రత్యేక ఫైనాన్షియల్ సపోర్ట్గా చెబుతూ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచినట్లు తాము 15,000 కోట్లు మౌలిక సదుపాయాల కోసం ఇస్తున్నట్లు చెప్పింది. ఇది కాస్త ఊరటనిచ్చే అంశమైనా ఇది ఎప్పుడు ఇస్తాం, ఎందుకు ఇస్తాం అనేది మాత్రం ఇందులో చెప్పకపోవడం గమనార్హం. అదేవిధంగా ఈఏపీ ప్రాజెక్టులు, యాక్షనల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు, ఇవి రాష్ట్రం నుంచి కొంత నిధులు, కేంద్రం నుంచి కొంత నిధులు ద్వారా ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయిస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న కొన్ని ప్రాజెక్టుల్లో వాటికి ఏపీ ఇరిగేషన్ లిమిటెడ్ ప్రాజెక్టు, దీనికి 186 కోట్లు, ఏపీ హెల్త్ ప్రాజెక్టు 164 కోట్లు, ఏపీ లిటరసీ ప్రోగ్రాం కార్యక్రమానికి 374 కోట్లు, ఏపీ R&B ప్రాజెక్టుకు 239 కోట్లు కేటాయించినట్లు ఇందులో ప్రస్తావించారు. ఇవన్నీ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులు అయినప్పటికీ నిధులు ఇవ్వడం కాస్త ఊరటనిచ్చే అంశం. మిగిలిన వాటిల్లో రైల్వే ప్రాజెక్టులకు పెద్దగా కేటాయింపులు చేపట్టలేదు. ఇందులో అమరావతి మెట్రో, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు గతంలోని ప్రతిపాదనలు ఉన్న వాటికి నిధులు ఇస్తున్నట్లు ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. వీటికి కూడా కాస్త ఇందులో డిపిఆర్లు తయారు చేయడం, వాటికి నిధులు కోరడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్పటికీ ఇటీవల ఇస్తామన్న హామీ మాత్రం ఇచ్చారు. నిధులు సంపూర్ణంగా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం కూడా దీనిపై గట్టి ప్రయత్నాలే చేస్తున్నా ఈ కేంద్ర ప్రభుత్వం స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అదేవిధంగా
మరో ముఖ్యమైన అంశం ఇది. యూపీఏ గవర్నమెంట్ చట్టం కూడా చేసి విభజిత ఆంధ్రకు మేలు చేయాలనే ఉద్దేశంతో పోర్టును అభివృద్ధి చేయడానికి 2014 ముందే చట్టం చేసి నిధులు కూడా కేటాయించింది. అప్పట్లోనే డిపిఆర్ కూడా చేపట్టింది. అందులో ప్రధానమైనది దుగరాజపట్నం పోర్టు. ఇది 2030కి 3 దశల్లో పూర్తి చేయాలన్నది అప్పటి యూపీఏ ప్రభుత్వం లక్ష్యం. ఆ మేరకు డిపిఆర్లు సిద్ధం చేసి భూములు కేటాయించి నిధులు కూడా కేటాయించింది. తొలి దశ ప్రాజెక్టు 2020కి పూర్తి చేయాలన్నది అప్పటి ప్రభుత్వం లక్ష్యం. అప్పటి ప్రతిపక్షమైన భాజపా కూడా దీనికి మద్దతు తెలియజేసింది. అయితే కూటమి అధికారంలోకి రావడంతో 2 దఫాలుగా దుగరాజపట్నం పోర్టు గురించి పూర్తిగా పట్టించుకోలేదు. దీనికి సుమారుగా 3,777 కోట్లు అవుతుందని, దీనికి ప్రత్యేకంగా ఎస్పీవి ఏర్పాటు చేసి పనులు కూడా అప్పట్లో ప్రారంభించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ నుంచి కార్యక్రమాల పర్యవేక్షణ చేపట్టడానికి ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా నిధులు ఇవ్వకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. దీనికి అప్పట్లో కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దగా ఒత్తిడి చేయలేదు. అప్పట్లో కృష్ణపట్నం పోర్టు దగ్గర ఉండడంతో దానిపైన ప్రస్తావించలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఆ పోర్టును అదాని తీసుకోవడంతో ఇప్పుడు కూడా దుగరాజపట్నం పోర్టు గురించి ప్రస్తావించడం లేదన్నది వాస్తవం. అయితే కూటమి తాజాగా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుగరాజపట్నం పోర్టు విషయమై కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇది తొలి ప్రాధాన్యంగా ఆయన కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేశారు. అయితే దాని మీద స్పష్టత రాలేదు. తర్వాత పరిస్థితుల్లో ఆయన కూడా దీని గురించి ప్రస్తావించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కలే అన్న చందంగా దుగరాజపట్నం పోర్టు కథ ముగిసిందేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఈ పోర్టు ద్వారా ఎగుమతులకు పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సేకరించిన భూముల్లో పరిశ్రమలు వస్తే ఉపాధి కూడా మెండుగా ఉంటుంది. ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశాలు ఉంది. అయితే దాని గురించి పట్టించుకోకపోవడం రాజకీయంగా కూటమికి నష్టం జరిగే అవకాశం ఉంది. వైకాపా కూడా అదే చేసింది. ఈ కూటమి కూడా ఇలానే విస్మరించడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదన్నది వాస్తవం కాగా జనం కూడా కాస్త విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు.